లవ్ మీద చాలా ఒపీనియన్ ఉంది. అమ్మాయిల మీద ఎటువంటి ఒపీనియన్ లేదు. ఏం లేదు, ఏముంది, అందరు కలిసి పార్కులలోకి పోతారు. ఇంకా తెలియంది ఏమున్నది, తుప్పాలు మొత్తం ఊపుతారు. మనకు తగిలే పార్ట్నర్ బట్టి మన ఒపీనియన్ ఉంటుంది భయ్య. లవ్ ఫెయిల్ అయినా నో హార్ట్ బ్రేక్స్, అంటే అలా లైట్ తీసుకోవాలి. మీరు వెళ్ళండి, నిజమైన లవర్స్ అంటే మా హస్బెండ్ ఇంట్లో ఉన్నాడు అంటారు. నాకు ఒక లవర్ ఉంటే చాలా బాగుండు అని అనుకుంటున్నా, బట్ లేదు. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. సో రేపు వ్యాలంటైన్స్ డే కాబట్టి చాలా మందికి వ్యాలంటైన్స్ డే మీద చాలా చాలా ఒపీనియన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి లవర్స్ ఉంటే వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అండ్ వ్యాలంటైన్స్ డే మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు చాలా మందిని మనం అడిగి తెలుసుకుందాం. అండ్ మీరు మీ వ్యాలంటైన్ అంటే మీకు ఒకవేళ లవర్ అలా ఉంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అండ్ లవ్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటనేది కమెంట్ మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు కొంతమంది రివ్యూస్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. బ్రో, వ్యాలంటైన్స్ డే వస్తుంది రేపు. అసలు వ్యాలంటైన్స్ డే మీద కానీ లవ్ మీద కానీ మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద చాలా ఒపీనియన్ ఉంది. అమ్మాయిల మీద ఎటువంటి ఒపీనియన్ లేదు. అంటే ఇప్పుడున్న అమ్మాయిల మీద అంటారా? అసలు అమ్మాయిల మీద ఎటువంటి ఒపీనియన్ లేదు. ఎందుకని? చాలా వ్యాలంటైన్స్ డే జరిగిపోయినాయి ఇక మా లైఫ్లో, అందుకని చెప్పేసి. వ్యాలంటైన్ అనేవాడు మనిషే కదా. ఆడు మనిషి పేరు అది వ్యాలంటైన్ అంటే. నిజం చెప్పు బ్రో. ఏదో కోసుకున్నాడు అంటే ఏంటి? కోయి కోయి కోండి కోయి అన్నాడు వ్యాలంటైన్. ఇప్పుడు అందరూ కోసేసుకుంటున్నారు. ఆరెంజ్ రిలీజ్ అవుతుందిగా, మంచి మొత్తం. అంటే ఏదో 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 హాల్ కావాలి వాళ్ళందరికీ ఆ టైంలో. నవ్వుతున్నాయి. అసలు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ ఉంది కానీ అమ్మాయిల మీద లేదు బ్రో. నిజంగానే భవిష్యత్తులో ఏమైనా లవ్ లో పడే ఛాన్స్ ఏమైనా? ఏజ్ దాటిపోయింది, కష్టం. అవన్నీ ఎప్పుడో అయిపోయినాయి. బ్రో, వ్యాలంటైన్స్ డే రేపు. అసలు వ్యాలంటైన్స్ డే మీద కానీ లవ్ మీద కానీ మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా లవ్ అనేది ఎవరికైనా ఒక మంచి ఒపీనియన్ భయ్య. సో మనం చాలామంది మన నార్మల్ పీపుల్ ఏంటంటే సినిమాలను చూసి నేర్చుకుంటాం మనం. సినిమా లవ్ అంటే ఏంటంటే ఇదని ఎవడు చెప్పడు, మనకు పుస్తకాల్లో ఎవడు రాయడు, అవన్నీ చదివి ఓపిక కూడా ఎవడలేదు. ఒక సినిమా ఆ టైంలో వెంకటేష్ గారిది ప్రేమించుకుందాం రా చూడటం కానీ, ప్రేమ అని ఒక సినిమా చూసాడు, దాంట్లో ఒక మంచి స్టోరీ ఉంటుంది. తర్వాత ప్రేమదేశం, ప్రేమికుల రోజు, ఇలా సినిమాలు చాలా ఉన్నాయి. మరి ఈ జనరేషన్లో నాగ చైతన్య గారు ఎంత అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. లవ్ అంటే ఇండియాలో ఒక లవ్ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. రామ్ చరణ్ గారు ఆరెంజ్ ఉంది. సో అట్లా బన్నీ గారిది, ఆయన కూడా ఇంతకుముందు మంచి యంగ్ హ్యాపీ అలాంటి లవ్ మూవీస్ తీసేవాడు. అంటే ఎవ్రీ జనరేషన్ కూడా లవ్ మూవీస్ మీద కానీ మన అందరికీ నేర్పేలాగా అవుతుంది. అంటే ఒక సిల్వర్ స్క్రీన్ మీద సినిమా చూస్తే ఇది ఒక లవ్ ఫీల్, అలా ఫీల్ అయ్యి ఇప్పుడు ఇంకా లేటెస్ట్ డైరెక్టర్స్ అందరూ కూడా మంచి కాన్సెప్ట్స్ వస్తున్నారు. సో అసలు లవ్ అనేది ఏంటంటే ఈ వ్యాలంటైన్స్ డే అనేది కూడా చాలా మంది దేనికి జరుపుకుంటారంటే ఆ వ్యాలంటైన్ అనే వ్యక్తి చనిపోవడం వల్ల దాన్ని వ్యాలంటైన్స్ డే చేసుకున్నారు అనమాట. అది అతను ఏదో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఒపీనియన్ ఎవరి ఇండివిజువల్ వాళ్ళకు. ఇప్పుడు మనకు తగిలే పార్ట్నర్ని బట్టి మన ఒపీనియన్ ఉంటుంది భయ్య. ఇప్పుడు మనం కాలేజ్లో లవ్లో పడచ్చు, స్కూల్ టైంలో పడచ్చు. స్కూల్ టైంలో అంత మెచ్యూరిటీ ఉండదు, కాలేజ్ టైంలో అంత మెచ్యూరిటీ ఉండదు. బయటకు వచ్చినాక మనం రియలైజ్ అవుతాం. అంటే ఏ విషయంగా, అరే ఆ టైంలో నాకు ఇంత నాలెడ్జ్ లేదే, ఆ అమ్మాయిని ఎలా మిస్ చేసుకున్నాను అనే ఒక టైప్లో ఉంటుంది. మళ్ళీ ఈ టైం ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళు అయిపోయింది అనుకో, ఇప్పుడు అనుకుంటా, అరే 25 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఎందుకు ఆ అమ్మాయిని, ఈ ఐడియా నాకు ఎందుకు రాలా. ఎవ్రీ జనరేషన్కి యూనిక్ థాట్ అనేది మనం మిస్ అయిపోతూ ఉంటాం. సో ఏంటంటే ఎవరన్నా ఒక ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళ లుక్స్ గురించి కానీ వాళ్ళని చూసి హెసిటేట్ చేయొద్దు. ఫస్ట్ ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ లుక్స్ బాగాలేదనో, ఎందుకంటే రేపన్న రోజు వాళ్ళని మీరు మార్చుకోవచ్చు, మంచిగా మారుతారు. సో అంతేగాని మన ఏదో పెట్టుకుని ఫ్యామిలీలో కాంప్లికేషన్స్ వచ్చి అవన్నిటిని కూడా ఇది చేసుకోవద్దు. సో ఏంటంటే మీకు మీ లైఫ్లో లవ్ ఉందా? ఉంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? డెఫినెట్ కాలేజ్ రోజుల్లో ఉంది భయ్య. ఇంకా తర్వాత అంత ఎక్స్పెక్టేషన్ ఏదో ఆమెకి పెళ్ళి అయిపోయింది అంత. ఇంకా మన లవ్ ఫెయిల్ అయినా నో హార్ట్ బ్రేక్స్, అంటే అలా లైట్ తీసుకోవాలి. మనం ఏదో పిచ్చోడైపోయి గడ్డాలు పెంచేసి మందు తాగేసి మన జీవితాలు, మన అమ్మ నాన్న మంచి భవిష్యత్తు జీవితం ఇచ్చారు, అందులో లవ్ వస్తే హ్యాపీ, లవ్ రాకపోతే కెరీర్ మీద ఫోకస్ చేయండి, డబ్బు సంపాదించండి. లవ్ కాదు, ఎంతమంది కావాలంటే అంతమంది వస్తారు. బ్రో, వ్యాలంటైన్స్ డే రేపు. అసలు నీ ఒపీనియన్ ఏంటి వ్యాలంటైన్స్ డే గురించి? వ్యాలెన్స్ డే అంటే లవర్ ఉన్నాడు సెలబ్రేట్ చేసుకుంటాడు, లవర్ లేనివాడు చిందేస్తాడు, మందేస్తాడు, డైలీ కామనే రొటీన్గా. ఒక బీర్ పెట్టుకుంటాడు, స్టవ్ పెట్టుకుంటాడు, తాగుతాడు, తింటాడు, ఎంజాయ్ చేస్తాడు. సింగిల్లా ఉంటాడు, మింగిల్లా ఉంటాడు. వ్యాలెన్స్ డే అందరికి ఒకలా ఉండదు. అంటే నేను ఇప్పుడు లవ్ చేయలేదా? చేశాను. నా లవ్ అనేది కామన్ ప్రతి ఒక్క లైఫ్లో. ఇప్పుడు స్కూల్ లవ్ నుంచి ఉంటుంది, స్కూల్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది లవ్ అనేది. అంటే నీకు టీనేజ్ వచ్చినప్పటి నుంచి, ఫీలింగ్స్ వచ్చినప్పటి నుంచి లవ్ అనే పదానికి అర్థం తెలుస్తుంది. అప్పటి నుంచి ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఒక్కరికి లవ్ ఉంటుంది మ్యాక్సిమం. అది కొంచెం మెయింటైన్ చేయగలుగుతామా మనకున్న టెన్షన్స్కి, మనకున్న ఫీల్డ్లోకి, లేదా కొంచెం మధ్యలో బ్రేక్ అయ్యి వాళ్ళకి మ్యారేజ్ అయ్యడం కానీ, మనం కొంచెం సైడ్ అవ్వడం కానీ అట్లాంటివి జరుగుతుంటాయి. అట్లా ఇప్పుడు నీకెందుకు బ్రేకప్ అయింది? అంటే అన్ని కారణాలు ఇప్పుడు చెప్పలేము, బట్ ప్రెజెంట్ అయితే లవర్ లేనట్టే. ఇంకా నేను కొంచెం దూరంగానే ఉంటున్నా రిలేషన్షిప్స్. ఉన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? ఉన్నప్పుడు ఏముంటుందన్న, ఇంకా అన్ని పచ్చిగా చెప్తాం మనం. అంటే ఎంజాయ్ చేస్తాం అన్న, ఆ వైబ్లో ఉంటాం మనం. అంటే ఇంకా ఇది నా పిల్లరా భయ్, నేను ఫ్యూచర్లో చేసుకోబోతున్నా, ఇంకా మాతోనే ఉంటుంది అన్నట్టు ఇక ఫీల్ అవుతాం మనం. ఆ టైంలో ఫుల్ ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. ఇక అట్లా దూరం అయినప్పుడు అంటే ఎలా
దూరం అయినప్పుడు ప్రతి ఒక్కరు తెలిసిందే అన్న, అబ్బాయిలు అయితే మందు హీరో సీసా పట్టుకుంటారు, అమ్మాయి అయితే ఆడికన్నా బెటర్ ఎవడైతే ఉంటాడో వాడిని మ్యారేజ్ చేసుకొని ఇంకా సటన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు అట్లా. మనతో పాటు ఒక ప్రేమికుడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. బ్రో, వ్యాలంటైన్స్ డే మీద మీ ఒపీనియన్, అసలు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా అండి 90 కిడ్స్కే తెలుస్తుంది వాలంటైన్ అంటే ఏందో, లవ్ అంటే ఏందో అనేది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అంతా వాట్సాప్, ఆన్లైన్ ప్రేమలు అయిపోతున్నాయి. అబ్బాయి ముఖం అమ్మాయి చూడడం లేదు, అమ్మాయి ముఖం అబ్బాయి చూడడం లేదు. ఆన్లైన్ లవ్లో మోసపోతున్నారు చాలామంది. కాబట్టి ఇప్పుడు 90 కిడ్స్ లవ్ అంటే నిజంగా మనం చిన్నప్పుడు అదే ఇంటర్ 10th ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి దాంట్లో ఫ్లవర్ పెట్టి ఆ అమ్మాయి ఏమనుకుంటుందో భయపడుతూ లవ్ లెటర్ ఇచ్చేవాళ్ళం. ఆ కాలమే వేరు అనుకుంటున్నాను. ఎందుకంటే అంత స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. అప్పుడు కూడా వాడికి ఆ ఒక అమ్మాయి మీద ప్రేమ పుట్టిందంటే వాడికి ఇంకొక అమ్మాయిని రాఖీ కట్టించుకుంటాడు వాడే. అంటే చిన్నప్పుడు చైల్డ్హుడ్లో జరిగింది చెప్తున్నాను నేను. మా చైల్డ్హుడ్లో అంత స్వచ్ఛమైన ప్రేమ పుట్టే తప్ప ఎవ్వరికీ అలా కలగదు. ఇప్పుడు వ్యాలంటైన్ డేని అసలు ఎలా చేశారంటే, ఇప్పుడు మనం కృష్ణకాంత్ పార్క్ దగ్గరే ఉన్నాం, మీరు వెళ్ళండి నిజమైన లవర్సా అంటే మా హస్బెండ్ ఇంట్లో ఉన్నాడు అంటారు. అలా కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ అనేది చచ్చిపోయింది అనుకుంటున్నాను నేను. మీకు సినిమాల్లో ఏది బెస్ట్ సినిమా అంటే ఇప్పటికీ ప్రేమ లేక, ప్రేమికుల రోజు ఇవన్నీ సినిమాలు సాంగ్స్ కూడా వింటే మీరు అరే నిన్న కొట్టారా, 2024లో కొట్టారా అంటే మ్యూజిక్ అంత ఫ్రెష్ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ లవ్ సోల్ అనేది అంత ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. నిజంగా అటువంటి సినిమాలు కూడా ఇప్పుడు రావటం లేదు. మన తండేలు కూడా ఎందుకు హిట్ అయిందంటే అది కూడా ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ. అంటే ఒక స్వచ్ఛమైన ప్రేమించిన అతను ఒక ఎక్కడో మన దేశంలో వెళ్ళి ఇరుక్కుంటే ఆ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, జస్ట్ తన మాట వినకపోవడం వల్ల ఎంతో తన హర్ట్ అవుతుంది అని కూడా చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. మీకు రియల్ లైఫ్లో లవ్ ఉందా? రియల్ లైఫ్లో లవ్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుందండి. వెంకటేష్ గారు చెప్పినట్టు మ్యారేజ్ తర్వాత అది చెప్పకూడదు అనేది. కానీ లవ్ అనేది ఉన్నది లేదు నాకు తెలియదు. కానీ జస్ట్ మనకు ఏమి అంటే ప్రేమ గురించి కానీ, జస్ట్ సెక్స్ గురించి కానీ, వీటి గురించి తెలియని వయసులోనే జస్ట్ ఈ అమ్మాయిని చూడగానే మన లైఫ్ లాంగ్ ఉంటే బాగుంటుందిరా అని అనిపిస్తుంది. అదే నిజమైన ప్రేమ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ హార్మోన్ ప్రభావం వల్ల, జస్ట్ ఏమేమో ప్రభావం వల్ల జస్ట్ ఈ అమ్మాయి బాగుంది అని లవ్ చేస్తే అది లవ్ కాదని నా అభిప్రాయం. మన మనసులో ఉంచి పుట్టుని చూడండి స్వచ్ఛమైన ప్రేమ, అదే రియల్ లవ్. అది ఎప్పటికీ నువ్వు పెళ్ళి చేసుకొని చనిపోయినా కూడా ఆ లవ్ అనేది అలాగే బ్రతికుంటుంది. అది లైఫ్ లాంగ్ ఉంటుంది. జస్ట్ మనం ఇలా మనకు మనసులో ఇలా అనుకుంటాం కదా, లైఫ్ లాంగ్ ఈ అమ్మాయి మనతో ఉంటే చాలరా అని. ఆ లవ్వే స్వచ్ఛమైన లవ్, అదే లైఫ్ లాంగ్ నిలబడుతుంది. అదే ఫస్ట్ లవ్ ఈజ్ ఎనీ ఫస్ట్ లవ్ అంటారు. కాబట్టి ఎంతమంది అమ్మాయిలు వాళ్ళ లైఫ్లోకి వచ్చినా ఫస్ట్ తను చూసిన అమ్మాయి ఎప్పటికీ ఒక స్పెషల్గానే ఉండబోతుంది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే నిజమైన లవర్స్ ఏమనుకుంటారో చాలామంది, ఇప్పుడు మీరు ఎంతమంది నేను కదిలించినా కూడా నాకు లవర్ ఉంది, నా లవర్ కూడా బాగుంటుందనే నేను కోరుకుంటున్నానని అనుకుంటాడు. ఎందుకంటే నిజమైన లవ్ చేసిన వారు తన లవ్ చేసిన అమ్మాయి వేరే అతను పెళ్లి చేసుకున్నా కూడా జస్ట్ తను హ్యాపీగా ఉంటే చాలని మూడ్లోనే వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఉన్న తీవ్రవాదులుగా తయారయ్యారు లవర్స్. తను లవ్ చేయలేదని నరికేయడము, నాట్గా పిలిచి చంపేయడము, ఇలావన్నీ నమ్మించి అత్యాచారాలు చేయడము, లేదా లవర్స్ దగ్గర అంటే మోసం చేయడం, ఇవన్నీ లేవండి. నిజంగా 90 కిడ్స్గా పుట్టినందుకు మేము చాలా హ్యాపీ అవుతున్నాం. ఆ రోజు లవ్ స్టోరీలు కానీ, ఆ సాంగ్స్ కానీ ఇప్పటికీ మీరు మీ తెలుగు వన్లోనే కొన్ని యూట్యూబ్ సాంగ్స్ ఉన్నాయి పాత సినిమాలది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హ్యాపీ వ్యాలెన్స్ డే. బ్రో, వ్యాలంటైన్స్ డే మీద మీ ఒపీనియన్ ఏంటి? వ్యాలంటైన్స్ డే మీద ఒపీనియన్ అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే బట్ రేపు వ్యాలంటైన్స్ డే నాకు ఒక లవర్ ఉంటే చాలా బాగుండు అని అనుకుంటున్నా, బట్ లేదు. అందుకే అదొకటి చాలా ఫీల్ అవుతున్నా. అలా అంటే ఎప్పుడు అంత ఎవరు నచ్చలేదా మీకు? అంటే చాలామంది నచ్చారు. అంటే ఉంటుంది ఎలా అంటే ఈ అమ్మాయి అయితే బాగుంది అనిపిస్తుంది, బట్ కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. భయం వేస్తుంది చెప్పదామంటే. ప్రపోజ్ చేద్దాం అనుకుంటే మన తర్వాత ఏమైనా అనుకుంటుందో ఏమో అని అలా చాలాసార్లు భయపడి డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. అలా రేపు అనిపిస్తుంది అంటే రేపు అంటే నాకు అనిపిస్తుంది రేపు ఎట్లా అంటే లైలా మూవీ ఒకటి ఉంది కదా, రేపు విశ్వక్సేన్ది లైలా మూవీ. ఆ మూవీ అన్న చూడాలి. అంటే సింగిల్ కాబట్టి లైలా ఉంది అని లైలా మూవీ కన్నా వెళ్దామని చూస్తున్నా. బ్రహ్మానందం ఉంది, ఆ 2 మూవీస్కి వెళ్దామని చూస్తున్నా. అట్లా లవర్ లేదు. లవర్ ఉంటే ఆరెంజ్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉంది లవ్ అంటే ప్రతి ఒక్కరు ఒక అట్రాక్షన్. ఇప్పుడు చెప్పాలంటే చాలామంది మ్యారేజ్ అది ఇది అంటారు, కానీ మ్యారేజ్ నాకు తెలిసి ఒక 100%లా ఒక 95% అసలు మ్యారేజ్ చేసుకోరన్న. ఓన్లీ ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న అట్రాక్షన్ అట్లా ఎంజాయ్ చేద్దాం, లైఫ్ ఉంది కదా
ఇట్లా ఎంజాయ్ చేయాలి అన్న తీరులే ఉంటారు తప్ప కానీ మ్యారేజ్ అయితే చాలా తక్కువ అలా అంతే. అంటే సరే లవర్స్ ఉన్న వాళ్ళకి నువ్వు చెప్పే సజెషన్స్ ఏంటి? లవర్స్ ఉన్న వాళ్ళకు రేపు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. లవర్ లేని వాళ్ళు రూమ్లో ఉండండి, లేకపోతే మూవీకి వెళ్ళండి. లైలా మూవీ కానీ బ్రహ్మానందం ఉంది. బ్రహ్మానందం ఒక మూవీ వాళ్ళ కొడుకుని వాళ్ళు తెలుస్తుంది కదా, అట్లా మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేయాలి తప్ప కానీ చేసేది ఏం లేదు. అలా లవర్ ఉంటే చాలా బాగుండు, బట్ లేదు కాబట్టి ఆ ఊహించుకోవాలి అంతే. నేను అనుకుంటున్నా ప్రతిసారి మనకు లవర్స్ డే అసలు ఎప్పుడన్నా ఒకసారి జరుపుకుందాం అని ఉన్నది, కానీ 10 సంవత్సరాల నుంచి అనుకుంటాను కానీ అది తీరట్లేదు. అంటే 11వ సంవత్సరాన్ని నీ కోరిక తీరాలని కోరుకుంటున్నా. అంటే అనుకుంటున్నా మరి ఈ కృష్ణగాంధీ పార్క్ కానీ వస్తున్నాయి, ఎవరన్నా ఉంటారేమో అనుకుంటే లైన్ వేద్దాం అనుకుంటే అసలు ఎవరు దొరకట్లేదు. బ్రో వాలంటైన్స్ డే మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు, ఏముంది, అందరు కలిసి పార్కులలోకి పోతారు. ఇంకా తెలియంది ఏమున్నది, తుప్పాలు మొత్తం ఊపుతారు. బయటకు వచ్చి గిఫ్ట్లు ఇచ్చుకొని ఐ లవ్ యూ అంటారు. ఈ నీచ సంస్కృతి మాకొద్దు, అర్థమైందా? ఒక్కటి చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఆ రోజు చాలా మంచిగా రెడీ అయ్యి దేవునికి ఒకటే ప్రేయర్ చేయాలి. ఏంటంటే మన సైనికులు మన కోసం ప్రాణాలు కోల్పోయినరు, దొంగ చాటును వచ్చి దెబ్బతీసిన మూర్ఖులు, నీచ నికృష్టపు నా కొడుకులు మన వాళ్ళని చంపి పోయినరు. కాబట్టి ఆ రోజు దేవుళ్ళకు మొక్కాలి, ఇది మాత్రం పక్కా. నీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద? ఇప్పుడున్న లవర్స్ మీద కానీ వీళ్ళ మీద కానీ? లవ్ అనేది ఒకప్పుడు చిరంజీవి సినిమాలో ఆయన వయసు ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు జర బాగుండే. కాకపోతే మూవీల పరంగా కానీ ఇంకోటి ఇప్పుడున్న సీజన్ పరంగా కానీ లవ్లు అనేటివి ఎక్కువ కనబడకొచ్చినాయి, టైంపాస్లే ఎక్కువ కనబడుతున్నాయి నాకు తెలిసినంత వరకు. ఇక నిజాయితీగా లవ్ చేసేటోళ్ళు అంటే ఏడా ఒక 100లో ఒక 20% అని నేను నమ్ముతున్నా.